Hello aspirants, welcome back to Granthalay. In this session, we are going to discuss last 6 months current affairs part 1 video. Already 2023-24 కి సంబంధించి లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనే వీడియోస్ మీకు అప్లోడ్ అయ్యి ఉన్నాయి గ్రంథాలయ యూట్యూబ్ ఛానల్లో. సో ఒకసారి మీరు వాటిని కూడా రిఫర్ చేయండి. డెఫినెట్గా మీకు ఆ వీడియోస్ కూడా హెల్ప్ఫుల్ అవుతాయి ఫర్దర్ ఎగ్జామినేషన్స్కి. ఓకే, సో వీలైనంత వరకు మనం ఈ పర్టికులర్ క్లాస్లో లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ని కవర్ చేద్దాము. ఓకేనా? అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, మీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ప్రిపరేషన్లో ఇంకా హెల్ప్ఫుల్ అవ్వడానికి మీకు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 టెస్ట్ సిరీస్తో గ్రంథాలయ యాప్ అనేది మీకు అవైలబుల్గా ఉంది. సో ఈ యాప్లో మీకు టెస్ట్ సిరీస్ అనేది ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంది. 449 రూపీస్కి మాత్రమే స్పెషల్ ఆఫర్లో ఇది మీకు ఉందండి. మొత్తం ఇందులో 20 టెస్ట్లు కవర్ అవుతాయి. ఒక్కొక్క టెస్ట్కి 150 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే వన్స్ మీరు టెస్ట్ సబ్మిట్ చేశాక మీకు రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా? అండ్ వీటితో పాటుగా ద మోస్ట్ రిక్వెస్టెడ్ టెస్ట్ సిరీస్ అండ్ డిమాండెడ్ టెస్ట్ సిరీస్ స్టూడెంట్స్ నుంచి వచ్చింది మాకు ఎకానమీ టెస్ట్ సిరీస్ అండి. సో ఇది బేస్డ్ ఆన్ ద రిక్వెస్ట్ అండ్ డిమాండ్. ఈ పర్టికులర్ టెస్ట్ సిరీస్తో దట్ టు చాప్టర్ వైజ్ టెస్ట్లు అనమాట. మొత్తం 15 చాప్టర్స్ని కవర్ చేస్తూ ఒక్కొక్క టెస్ట్కి 50 క్వశ్చన్స్ అనమాట. అండ్ ఇందులో మీకు సర్వే, బడ్జెట్, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఇవన్నీ కూడా కవర్ చేస్తాము క్వశ్చన్స్ అనేవి. అండ్ అలాగే ఇందులో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి ఈ పర్టికులర్ టెస్ట్ సిరీస్లో. ఓకేనా? అండ్ మీకు శాంపుల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఏ టెస్ట్ సిరీస్ మీరు తీసుకునే ముందైనా కూడా మీకు అందులో శాంపుల్ టెస్ట్ ఉంటుంది. అంటే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని అది ఫ్రీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా? సో అందులో రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ప్రతి టెస్ట్ సిరీస్లో కూడా గ్రంథాలయ యాప్లో మీకు టెస్ట్ సబ్మిట్ చేశాక రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ అలాగే క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఓకే, అండ్ ఎకానమీలో మీకు షెడ్యూల్ కూడా అప్లోడ్ చేశాము టెస్ట్ సిరీస్కి సంబంధించి. ఒకసారి మీరు బిఫోర్ యూ గోయింగ్ టు గెట్ ద యాక్సెస్ వన్స్ యూ కెన్ గో త్రూ దట్ షెడ్యూల్ ఆల్సో. అండ్ ఇప్పటి వరకు మీకు 6 చాప్టర్స్ ఆల్రెడీ అప్లోడ్ అయ్యాయి. 7th చాప్టర్ మీకు సోషల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా అప్లోడ్ అవుతుంది వెరీ సూన్. ఓకే, అండ్ రిమైనింగ్ టెస్ట్లన్నీ కూడా మీకు షెడ్యూల్ ప్రకారంగా అప్లోడ్ అవుతాయి. అండ్ అలాగే మీకు గ్రంథాలయ యాప్లో పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఓకే కరెంట్ అఫైర్స్ అయినా. సో ఒక్కసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్కి సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఓకే, నౌ లెట్ మీ స్టార్ట్ ద సెషన్ అండి. రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎంపాక్స్ని పిహెచ్ఈఐసిగా డిక్లేర్ చేయడం జరిగింది. మరి పిహెచ్ఈఐసి అంటే ఏంటి? అండ్ అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ అన్నాం మనము, అండ్ ఎంపాక్స్. ఓకే, సో మనం ఈ టాపిక్స్ గురించి ఒకసారి క్లియర్గా డిస్కస్ చేస్తూ వెళ్దాము వన్ బై వన్. ఓకేనా? సో మ్యాక్సిమం టాపిక్స్ని కవర్ చేద్దామండి. అండ్ ప్రీవియస్గా రీజనల్ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేవి, రైట్? నౌ సో పిహెచ్ఈఐసి అన్నారు కదా, ఒకసారి చూసుకోండి. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ కన్సర్న్ అండి. ఓకే, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. ఓకేనా? సో ఇంటర్నేషనల్ కన్సర్న్ అనమాట పిహెచ్ఈఐసి అనేది. ఆర్ యూ క్లియర్? అండ్ దీన్ని రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎంపాక్స్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఈ రీసెంట్గా ఏంటి అంటే ఎక్కువ కేసెస్ అనేవి నోట్ అవ్వడం జరుగుతుంది, ఎస్పెషల్లీ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో. అండ్ అలాగే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆఫ్రికన్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో, ఆఫ్రికన్ నేషన్స్, ఈ కంట్రీస్లో కూడా ఎంపాక్స్ అనే కేసెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో గ్లోబల్ వైడ్గా చూసుకున్నా కూడా ఇది ఒక ఎమర్జెన్సీగా రీసెంట్గా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఇది మ్యాక్సిమం చూసుకుంటే మనకి 96% ఆఫ్ కేసెస్ అనేవి రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో లిస్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో అలా ఎమర్జెన్సీ పర్టికులర్గా ఈ న్యూ వైరస్ స్ట్రెయిన్ని సంబంధించి, ఓకే, క్లేడ్ 1B అనమాట. సో ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. పర్టికులర్గా ఏంటి అంటే న్యూ వైరస్ స్ట్రెయిన్ అనేది స్ప్రెడ్ అవ్వడం వల్ల ఓకే ఈ పర్టికులర్ కన్సర్న్తో రావడం జరిగిందనమాట. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎంపాక్స్ని డిక్లేర్ చేసింది. అయితే ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్గా పిహెచ్ఈఐసి డెసిగ్నేషన్ ఏదైతే ఉందో ఇది ఏంటంటే ఒక హై లెవెల్ ఆఫ్ అలారం అని చెప్పొచ్చండి. దేనికి? ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఐహెచ్ఆర్ 2005 ప్రకారంగా చూసుకుంటే డిసీజెస్ అనేవి ఏవైతే పొటెన్షియల్ టు స్ప్రెడ్ బియాండ్ ఆఫ్రికా ఉంటాయో, ఓకేనా, సో ఆ పర్టికులర్ డెసిగ్నేషన్ అనేది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అలారం అని చెప్తున్నాం, అవునా? సో ఆ పర్టికులర్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ కన్సర్న్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది. అయితే ఇందులో ఎంపాక్స్ అన్నాం కదా, ఇది యాక్చువల్గా 2 yearsలో చూసుకుంటే ఇది సెకండ్ టైం అండి
పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా దీన్ని డిక్లేర్ చేయడం. ఓకేనా? గ్లోబల్ ఎమర్జెన్సీగా ఇది సెకండ్ టైమ్ అనమాట ఈ 2 సంవత్సరాలలో. ఓకే. అండ్ ఎంపాక్స్ అనేది ఏంటి మరి అంటే, ఎంపాక్స్ అనేది వైరల్ ఇల్‌నెస్ అండి ఇది. ఓకేనా? ఎంపాక్స్ అనేది వైరల్ ఇల్‌నెస్ అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఎంపాక్స్ అన్నారు. ఫుల్ ఫార్మ్ ఏంటి అంటే మంకీ పాక్స్ వైరస్ అండి. మంకీ పాక్స్ వైరస్ స్పీసీస్ ఆఫ్ ద జీనస్ కాల్డ్ ఆర్థోపాక్స్ వైరస్ ద్వారా ఇది రావడం జరుగుతుంది. ఇందులో ఏంటి అంటే మనకి 2 క్లేడ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. క్లేడ్ 1 అండ్ క్లేడ్ 2 అండి. అండ్ ఎస్పెషల్ ఇందులో సింప్టమ్స్ ఏంటి మంకీ పాక్స్‌కి సంబంధించి అంటే స్కిన్ ర్యాష్ అండి. స్కిన్ ర్యాషెస్ రావడము, ఫీవర్, హెడేక్, ఆర్ యూ క్లియర్? ఫీవర్, హెడేక్ అండ్ అలాగే లో ఎనర్జీ, బ్యాక్ పెయిన్, స్వోలెన్ లింఫ్ నోడ్స్, మజిల్ యాషెస్ ఇవన్నీ కూడా సింప్టమ్స్ అనమాట ఎంపాక్స్‌కి సంబంధించి. ఓకే. అండ్ జనరల్‌గా ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది ఎస్పెషల్‌గా అని అంటే హ్యూమన్స్ ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా, సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఎవరైతే ఇన్ఫెక్షియస్ ఉంటారో వాళ్ళ నుండి హ్యూమన్ టు హ్యూమన్ ఎక్కువగా ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే కంటామినేటెడ్ మెటీరియల్స్‌తో కూడా అండ్ ఈవెన్ విత్ ఇన్ఫెక్టెడ్ యానిమల్స్‌తో కూడా మంకీ పాక్స్ అనేది స్ప్రెడ్ అవుతుందండి. ఓకే. సో, ఈవెన్ జనరల్‌గా ఇది ఎలా మరి ప్రివెంట్ చేయొచ్చు ఎంపాక్స్ అనేది అంటే వ్యాక్సినేషన్ అండి ఒకటి. జినోస్ వ్యాక్సిన్ అనే దాంతోని కూడా అంటే రిస్క్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ప్రివెంట్ చేయొచ్చు. అండ్ అలాగే ఫిజికల్ కాంటాక్ట్‌ని కూడా అంటే ఎవరికైతే ఎంపాక్స్ ఉంటుందో వాళ్ళకి మనం ఫిజికల్ కాంటాక్ట్ అవ్వకుండా ఉండాలి. ఓకే. ఇది కూడా ఒక ప్రివెన్షన్ అనమాట. సో, వీటికి సంబంధించి ట్రీట్మెంట్స్ అని అంటే ఐసోలేట్ అయ్యి ఉండాలి. అండ్ అలాగే సెవెరల్ యాంటీవైరల్స్ కానివ్వండి, టెకోవిరమెంట్ కానివ్వండి. ఓకే. సో, ఇలాంటివన్నీ కూడా యూజ్ చేస్తారు. పర్టిక్యులర్‌గా ఈ ఎంపాక్స్‌కి సంబంధించిన ట్రీట్మెంట్ పర్పస్‌గా. ఓకే. సో, మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాల్సింది ఏంటి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ పర్టిక్యులర్ డిసీజ్‌ని రీసెంట్‌గా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్‌గా డిక్లేర్ చేసింది అంటే ఎంపాక్స్‌ని. ఎంపాక్స్ అంటే ఏంటి? మంకీ పాక్స్ వైరస్ ఫుల్ ఫార్మ్ అనమాట. ఇది వైరల్ ఇల్‌నెస్ అండ్ దాని యొక్క సింప్టమ్స్ ఏంటి? ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్‌కి వెళ్దాం మనము. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే భవిష్య అండి. సో, భవిష్య అనేది ఏంటి అంటే ఎస్పెషల్లీ ఇది వెయిట్ ఎ మినిట్. సో, భవిష్య అనేది ఏంటి అంటే రీసెంట్‌గా ఎస్పెషల్లీ వేటిని అడ్రెస్ చేయడానికి అంటే టు అడ్రెస్ డిలేస్ కానివ్వండి అండ్ అలాగే ఈవెన్ ఫైనాన్షియల్ లాస్ అండి. దేనికి సంబంధించిన ఫైనాన్షియల్ లాస్ అంటే పెన్షన్ ప్రాసెసింగ్‌కి సంబంధించి. ఏంటండి? పెన్షన్ ప్రాసెసింగ్‌కి సంబంధించి అనమాట. ఓకేనా? సో, భవిష్య అనేది ఏంటి అంటే ఇదొక పెన్షన్ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్ అండి. ఏంటది? పెన్షన్ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్ అనమాట. ఓకే. సో, థాట్ వాస్ రిలేటెడ్ అంటే ఎస్పెషల్లీ ఈ పెన్షన్ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్ కూడా ఫర్ ఆల్ ద సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ కానీ, డిపార్ట్మెంట్స్‌కి కానివ్వండి. అంటే ఇది రీసెంట్‌గా చూసుకుంటే మ్యాండేటరీ అయిందనమాట. ప్రెజెంట్‌గా 99 మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ ఆర్ ఆన్ బోర్డ్ అనమాట. ఈ భవిష్య అనే పెన్షన్ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసే దాంట్లో. ఓకే. డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్‌ఫేర్‌కి సంబంధించి ఈ భవిష్య అనే ఒక సెంట్రలైజ్డ్ పెన్షన్ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకేనా? అండ్ ఎస్పెషల్లీ ఇందులో ఏంటి అంటే భవిష్య అనే దాంట్లో ఇది ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ అనమాట. ఎవరి యొక్క ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ చేస్తుంది అంటే రిటైరీస్ ఎవరైతే ఉన్నారో ఓకేనా? సో, వాళ్ళ యొక్క డీటెయిల్స్ కానివ్వండి, ప్రీ ఫైల్డ్ డాటా అనేది ఉంటుందనమాట ఇందులో. సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది స్టేక్ హోల్డర్స్‌కి. అండ్ అలాగే ఆటో కాలిక్యులేషన్ ఉంటుంది. అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఇందులో ఆటో కాలిక్యులేషన్ అవుతాయి. భవిష్య అనే ఒక సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫార్మ్‌లో. ఓకేనా? అండ్ అలాగే ఇదొక స్ట్రిక్ట్ టైమ్‌లైన్స్‌ని కూడా అంటే పెన్షన్ ప్రాసెసింగ్‌కి కూడా స్ట్రిక్ట్ టైమ్‌లైన్స్ కానివ్వండి, ట్రాన్స్‌పరెన్సీ, అకౌంటబిలిటీ అంతా కూడా మనకి అంటే ఈజీ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఎందుకు డిలే అవుతుంది? రిటైర్మెంట్ అమౌంట్స్ ఏంటి? ఇదంతా కూడా వయా లైక్ ఒక రియల్ టైమ్ అప్డేట్స్ వస్తుంటాయి. పర్సన్ యొక్క ఈమెయిల్ ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా ఓకేనా? అండ్ అలాగే పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఎలక్ట్రానిక్ పీపీఓస్‌తో ఈ పర్టిక్యులర్ పేపర్‌లెస్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుందనమాట. అదే ఒక సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తూ ఆ సాఫ్ట్‌వేర్ నేమే ఇక్కడ భవిష్య సాఫ్ట్‌వేర్ అండి. ఓకే. నెక్స్ట్ వన్. నవరత్న స్టేటస్ టు 4 సీపీఎస్ఈస్ అండి. సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్‌ప్రైజెస్‌కి గవర్నమెంట్ రీసెంట్‌గా అప్‌గ్రేడ్ చేయడం జరిగింది. ఒక 4 కంపెనీస్‌కి. ఓకేనా? సో, నవరత్న స్టేటస్ అనేది ఇచ్చారనమాట. మరి నవరత్న స్టేటస్ ఇచ్చిన ఆ 4 కంపెనీస్ ఏంటి అంటే ఒకసారి చూడండి ఇక్కడ. ఆ 4 కంపెనీస్ వచ్చేసి రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండి ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఎస్‌జేవీఎన్ అండి థర్డ్ వన్. అదేంటంటే సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్. అండ్ ఫోర్త్ వన్ ఏమో ఎన్‌హెచ్‌పీసీ దట్ ఈస్ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ అనమాట. సో, వీటికి నవరత్న స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ ఒకటి అసలు ఈ నవరత్న స్టేటస్ అన్నాం కదా! ఈ నవరత్న స్కీమ్ అనేది 1997లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. దేని గురించి అంటే
సిపిఎస్ఎస్ని ఐడెంటిఫై చేయడంలో, అంటే వాటికి ఉన్న అంటే వాళ్ళ రెస్పెక్టివ్ సెక్టార్స్లో వాటికి సపోర్ట్ ఇవ్వడం కోసం, ఓకే, టు సపోర్ట్ దెమ్ ఇన్ దర్ డ్రైవ్ టు బికమ్ గ్లోబల్ ప్లేయర్స్, కంపారిటివ్ అడ్వాంటేజెస్ వాటి సెక్టార్కి సంబంధించి అండ్ అలాగే వాటిని ఐడెంటిఫై చేయడానికి అనమాట. ఓకేనా. యాక్చువల్గా చూసుకున్నట్లయితే నవరత్న స్టేటస్ అన్నాం కదా. సో ఇప్పుడు ఈ పర్టికులర్ అంటే ఇప్పుడు రీసెంట్గా యాడ్ అయిన ఫోర్తో మొత్తంగా ఇండియాలో ఎన్ని నవరత్న స్టేటస్ పొందిన కంపెనీస్ ఉన్నాయి అని అంటే గుర్తుపెట్టుకోండి నంబర్. ఇప్పటి వరకు సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ నవరత్న స్టేటస్లో ఉన్నాయి 25 అండి, 25 అనమాట. ఓకే. సో ఈ నవరత్న స్టేటస్ ఎప్పుడని చెప్పని ఇంట్రొడ్యూస్ చేసింది 1997లో ఇది ఇంట్రొడ్యూస్ చేశారు నవరత్న స్కీమ్ అనేది. ఓకే. అండ్ ఎస్పెషల్లీ ఇది గవర్నమెంట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్ ప్రీవియస్గా మినీరత్న కేటగిరీ 1లో రికగ్నైజ్ అయినవి ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎగ్జెంప్షనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఓకే, మార్కెట్ పర్ఫార్మెన్స్ని బట్టి వాటికి నవరత్న స్టేటస్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా. అండ్ మరి ఏ డిపార్ట్మెంట్ వీటికి రెస్పాన్సిబుల్ నవరత్న స్టేటస్ ఇవ్వడంలో అంటే దట్ ఈస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండి, డిపిఈ, అండ్ విచ్ ఈస్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండి. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రాంటింగ్ ద నవరత్న స్టేటస్ టు ద పర్టికులర్ కంపెనీస్. ఓకేనా. అండ్ అలాగే బెనిఫిట్స్ ఏంటి మరి జనరల్గా నవరత్న స్టేటస్ వస్తే కంపెనీస్కి అంటే వాటి యొక్క ఫైనాన్షియల్ అండ్ ఆపరేషనల్ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఎంపవర్స్ టు ఇన్వెస్ట్మెంట్ అప్ టు 1000 crores అండి, లేదంటే 15% ఆఫ్ ఇట్స్ నెట్వర్త్ అనమాట ఒక సింగిల్ ప్రాజెక్ట్ పైన, అది కూడా వితౌట్ టేకింగ్ ద గవర్నమెంట్ అప్రూవల్ అండి. సో ఆ విధంగా అంటే అది ఇన్వెస్ట్ చేయొచ్చు ఎంత 1000 crore రూపీస్ వరకైనా, లేదా 15% ఆఫ్ ఇట్స్ నెట్వర్త్ అమౌంట్ అంటే ఒక సింగిల్ ప్రాజెక్ట్ మీద వితౌట్ సీకింగ్ ఫర్ ద గవర్నమెంట్ అప్రూవల్. ఓకే. సో ఈ విధమైన అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట ఒక కంపెనీకి నవరత్న స్టేటస్ వస్తే. ఓకే. దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు నవరత్న స్టేటస్. అండ్ క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే రీసెంట్ కరెంట్ అఫైర్లో A4 కంపెనీస్కి నవరత్న స్టేటస్ రావడం జరిగింది అనేది మీకు ఈ పర్టికులర్ టాపిక్ పైన క్వశ్చన్ ఫార్మాట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ టాపిక్కి వెళ్దాము. సైక్లోన్ ఆస్నా. సైక్లోన్ ఆస్నా అనేది ఏంటి? ఓకే. సో మరి ఇది రీసెంట్గా ఎక్కడ రావడం జరిగింది అండ్ ఒకటి సైక్లోన్స్ అనే టాపిక్ ఎప్పుడు చూసినా ఒకటే గుర్తుండాలి, అంటే లైక్ ఇప్పుడు మనకి అది ఏ ఏరియాలో వచ్చింది ఫస్ట్ వన్. ఓకే. అండ్ అలాగే నేమింగ్స్ అనేవి డిఫరెంట్ కంట్రీస్ ఇస్తాయండి. ఓకేనా. సపోజ్ ఇప్పుడు సైక్లోన్ ఆస్నా అన్నాం కదా. సో ఈ ఆస్నా అనే పేరు ఏ కంట్రీ ఇచ్చింది అని తెలుసుకోవాలి. ఓకేనా. సో రీసెంట్గా నేమ్ ఏ కంట్రీ ఇచ్చింది అంటే పాకిస్తాన్ ఈ నేమ్ని ఇచ్చిందండి, సైక్లోన్ ఆస్నా అనేది. అయితే పాకిస్తాన్కి సంబంధించి దాని యొక్క అర్థం ఏంటి అని అంటే ద వన్ టు బి అక్నాలెడ్జ్డ్ ఆర్ ప్రేస్డ్ అంటే అస్నా అన్నాయి. ఓకేనా. అండ్ అలాగే మరి ఈ రీసెంట్గా సైక్లోన్ అనేది ఎక్కడ ఐడెంటిఫై అవ్వడం అంటే ఎక్కడ పర్టికులర్గా అక్కర్ అయింది ఏ ఏరియాలో అంటే మీరు ఇక్కడ చూసుకోవాలండి కచ్ కోస్ట్లో రావడం జరిగింది. కచ్ కోస్ట్ ఎక్కడుందండి మనకి గుజరాత్లో, అవునా, గుజరాత్లో ఉంది. అండ్ అలాగే ఈవెన్ లైక్ కొన్ని పాకిస్తాన్ని అడ్జాయిన్ అవుతున్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో కచ్కి సంబంధించి, సో ఇక్కడ గుజరాత్ అండ్ యాజ్ వెల్ as ఫ్యూ అడ్జాయినింగ్ ఏరియాస్ ఆఫ్ పాకిస్తాన్ అండి. ఓకేనా. సో ఇది రీసెంట్గా రిపోర్ట్ అవ్వడం జరిగిందనమాట. సైక్లోన్ అస్నా అనేది ఈ పర్టికులర్ ఏరియాస్లో ఫామ్ అయింది. అండ్ అలాగే మరి ఎవరు రిపోర్ట్ చేశారు దీన్ని అంటే ఐఎండి అండి, ఇండియా మెట్రియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెంట్గా దీన్ని ఈ సైక్లోన్ అస్నా అనేది కచ్ రీజియన్లో ఫామ్ అయింది అనేసి రిపోర్ట్ చేయడం జరిగింది. ఓకేనా. అయితే అసలు చూసుకుంటే ఇప్పటి వరకు అరేబియన్ సీ ప్రాంతం ఏదైతే ఉందో ఇప్పుడు కచ్ కోస్ట్ ఎక్కడ ఉంటుందని మనకి ఇండియా మ్యాప్లో మనం చూసుకుంటే ఇది గల్ఫ్ ఆఫ్ కచ్, లైక్ కచ్ కోస్ట్ అంటాం కదా. సో ఎస్పెషల్ ఇక్కడ మనకు ఉన్నది ఏంటి ఈ పర్టికులర్ సైడ్లో అరేబియన్ సీ, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ కదా. అయితే అరేబియన్ సీలో ఇప్పటి వరకు చూసుకుంటే మనకి అంటే లైక్ ఈ లో ప్రెషర్ ఏరియాస్లో వైస్గా చూసుకున్నా కూడా 3 సైక్లోనిక్ స్టార్మ్స్ వచ్చాయండి సిన్స్ 1891 నుండి. ఓకేనా. అరేబియన్ సీ ప్రాంతంలో. అండ్ రీసెంట్గా 2023లో కూడా రావడం జరిగింది. ఇంకొకటేమో 1976లో వచ్చిందండి 1891 తర్వాత. సో అలా ఇప్పటి వరకు 3 వచ్చాయి. అండ్ ఇది కూడా సైక్లోన్ అస్నా అనేది కూడా కచ్ కోస్ట్లో రావడం జరిగింది. అండ్ దీనికి నేమ్ ఎవరు ఇచ్చారు, ఏ కంట్రీ ఇచ్చింది అంటే పాకిస్తాన్. దాని అర్థం ఏంటి అని అంటే సైక్లోన్ అస్నా అనేది దాని యొక్క అర్థం ద వన్ టు బి అక్నాలెడ్జ్డ్ అనమాట, అస్నా అనే టైటిల్. ఓకే. అండ్ ఎస్పెషల్లీ మనం సైక్లోన్స్ ఎలా ఫామ్ అవుతాయండి, సైక్లోన్స్ ఫామ్ ఓవర్ ద వార్మ్ ఓషన్ వాటర్స్, అంటే ఎక్కడైతే మాయిస్ట్ ఎయిర్ అనేది పెరుగుతుందో లో ప్రెషర్ సిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ. సో ఆ పర్టికులర్ రీజియన్స్లో సైక్లోన్స్ అనేవి మనకు క్రియేట్ అవుతాయి. ఓకేనా. దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ద సైక్లోన్స్. అండ్ సైక్లోన్ ఆస్నా రీసెంట్గా కరెంట్ అఫైర్లో ఉంది. డెఫినెట్గా ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ ఆపరేషన్ కవచ్. ఆపరేషన్ కవచ్ 5.0 అన్నారు ఇక్కడ. సో ఇది ఏంటి అంటే డ్రగ్ ట్రాఫికింగ్కి సంబంధించి రీసెంట్గా ఢిల్లీ పోలీస్ లాంచ్ చేయడం జరిగింది దీన్ని. ఓకేనా. సో దిస్ ఇస్ అగెన్స్ట్ డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ విచ్ రిజల్ట్స్ ఇన్ సిగ్నిఫికెంట్ అరెస్ట్ అండ్ అలాగే సీజర్స్ కూడా
అక్రాస్ ద నేషనల్ క్యాపిటల్ ఆఫ్ ఢిల్లీ. ఓకే. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మీరు చూసుకోవాలి ఈ ఆపరేషన్ అనేది ఎందుకోసం అండర్‌గ్రౌండ్ లైక్ ఆపరేట్ చేస్తున్నారు దీన్ని అంటే లార్జ్ స్కేల్ టు స్మాలర్ షిప్‌మెంట్స్ కూడా అంటే వయా కార్స్, ట్రైన్స్ ఓకే. ట్రాఫిక్ సబ్మిట్ లైక్ ఏంటి అంటే ఈ పర్టిక్యులర్‌గా ట్రాఫిక్ అనేది జరుగుతుంది. సో, వీటిని ఇంకా తగ్గించడం కోసమే ఆపరేషన్ కవచ్ అనే దాన్ని ఢిల్లీ పోలీస్ వాళ్ళు లాంచ్ చేశారనమాట. ఓకే. అండ్ ఎస్పెషల్లీ ఆపరేషన్ కవచ్ అన్నప్పుడు ఒకటి ఐడియా ఉండాలండి మీకిక్కడ. ఆపరేషన్ కవచ్ అనేది మేజర్‌గా అయితే ఇది యాంటీ నార్కోటిక్స్ ఇనిషియేటివ్ అండి. యాంటీ నార్కోటిక్స్ ఇనిషియేటివ్ అనమాట కవచ్ అనేది ఒకటి. ఓకే. అండ్ అలాగే ఎవరు లాంచ్ చేశారు అంటే ఢిల్లీ పోలీస్ వాళ్ళు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే. సో, స్ట్రీట్ లెవెల్ నుండి హై లెవెల్ డ్రగ్ ట్రాఫికింగ్ అంతా కూడా ఇండివిజువల్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతున్నారు కాబట్టి, ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఓకే. ఎందుకంటే హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి డ్రగ్ అడిక్షన్ వల్ల. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు చాలా వరకు చూస్తున్నారు. డ్రగ్ అడిక్షన్ వల్ల ఎక్కువ మంది చిల్డ్రన్ ఓకే. అండ్ మైనర్స్ కూడా ఇట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. యూత్ కూడా ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు. సో, ఇలాంటి వాటి పైన తగ్గించడాని కోసము ఓకేనా. సో, డ్రగ్ ట్రాఫికింగ్‌కి అగెనెస్ట్‌గా ఈ ఆపరేషన్ కవచ్ అనే దాన్ని ఢిల్లీ పోలీస్ వాళ్ళు రీసెంట్‌గా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ అలాగే డ్రగ్‌కి సంబంధించి అంటే డ్రగ్ ట్రాఫికింగ్‌కి సంబంధించి ఇంకా కొన్ని అదర్ కేసెస్ లైక్ ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయి. ఏంటండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిందే ఆల్రెడీ నషా ఎంబీఏ దట్ ఈస్ ఎన్ఎంబీఏ. ఎన్ఎంబీఏ అంటే ఏంటి? నషా ముక్త్ భారత్ క్యాంపెయిన్ అనేది కానివ్వండి, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ అని, ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అని ఓకే. అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ ఆఫ్ 1988 రైట్. సో, ఇండియాస్ పుష్ అనమాట డ్రగ్స్‌ని ఎరాడికేట్ చేయడంలో. సో, ఇలాంటి ఇనిషియేటివ్స్‌తో యూటీస్ కానివ్వండి, స్టేట్స్ కానివ్వండి ముందుకు రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ టు కాంబాట్ ద హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్ అడిక్షన్ ఆన్ యూత్ అండ్ యాస్ వెల్ యాస్ చిల్డ్రన్. ఓకేనా. సో, అది మనకి ఆపరేషన్ కవచ్ అనేది రీసెంట్ కరెంట్ అఫైర్‌లో ఉంది. ఓకే. సో, నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దామండి. నెక్స్ట్ కాన్సెప్ట్‌కి సంబంధించి మనకి ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ రైట్. సో, ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ అనేది రీసెంట్‌గా ఓకే 11th నుండి 22nd సెప్టెంబర్ వరకు ఇది కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఎక్కడ అని అంటే మసిరా అండి. మసిరా అనేది ఎక్కడుంది అంటే ఒమన్ కంట్రీలో ఉంది. ఓకే. సో, 11th నుండి 22nd సెప్టెంబర్ వరకి 2024లో రీసెంట్‌గా 7వ ఎడిషన్ ప్లేస్ చేసుకుంది. ఎన్నవ ఎడిషన్ ఇక్కడ జరిగింది అంటే 7వ ఎడిషన్ ప్లేస్ చేసుకుంది. ఇది బైలాటరల్ ఎక్సర్సైజ్ అండి. బైలాటరల్ ఎయిర్ ఎక్సర్సైజ్ అనమాట. ఓకే. అండ్ అలాగే ఇందులో ఏ పర్టిక్యులర్ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి అంటే ఇండియా మరియు ఒమన్ అండి. ఇండియా అండ్ యాస్ వెల్ యాస్ ఒమన్ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు రాయల్ ఒమన్ ఎయిర్ ఫోర్స్ ఇది ఈ పర్టిక్యులర్ ఎక్సర్సైజ్‌ని కండక్ట్ చేశాయి రీసెంట్‌గానే. ఓకేనా. అండ్ అలాగే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏంటి అంటే దీంట్లో లైక్ ఎయిర్ టు ఎయిర్ కానీ, ఎయిర్ టు గ్రౌండ్ ఆపరేషన్స్ ఓకే. లాజిస్టికల్ కోఆర్డినేషన్ ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అవ్వడం జరిగింది. అయితే ఈ ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ అనేది ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది మరి అంటే ఇది 2009లో ఫస్ట్ ఎడిషన్ జరిగిందండి ఒమన్‌లో. ఓకేనా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఒమన్ ఎయిర్ ఫోర్స్ మధ్యలో ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో, బైలాటరల్ అన్నారు. బైలాటరల్ అన్నప్పుడు ఒకటే గుర్తు రావాలి మీకు. ఏంటంటే అది 2 కంట్రీస్ పార్టిసిపేట్ చేసి దాన్ని బైలాటరల్ ఎక్సర్సైజ్ అని పిలుస్తారు. అండ్ అలాగే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఇండియా మరియు ఒమన్ మధ్యలో అంటే లైక్ ఇంకా అదర్ ఏవైనా ఎక్సర్సైజెస్ ఉన్నాయా అంటే ఇది ఎయిర్ ఎక్సర్సైజ్ కదా! ఓకే. అండ్ అలాగే ఎయిర్ ఫోర్సెస్ మధ్యలో అండ్ ఇంకా మిలిటరీ ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. నోట్ చేసుకోండి. ఇది అడిషనల్ టాపిక్ అండి మీకు. బట్ ఎలాగో మనం ఇండియా అండ్ ఒమన్ సంబంధించిన ఎక్సర్సైజ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్‌గా ఇది మీకు హెల్ప్ అవుతుంది. నసీమ్ అల్ బహార్ అండి. ఓకే. రీసెంట్‌గా బిట్వీన్ ఇండియన్ నేవీ అండ్ రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ మధ్యలో జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట ఇది. అండ్ సెకండ్ వన్ ఏమో అల్ నజా అండి. ఇది కూడా ఇండియన్ మరియు రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ మధ్యలో జరిగే ఎక్సర్సైజ్. ఓకేనా. ఇవి 2 కూడా మిలిటరీ ఎక్సర్సైజెస్ అండి. నోట్ చేసుకోండి. అడిషనల్‌గా మీరు ఓకే. డెఫినెట్‌గా ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఎక్సర్సైజ్ వరుణ. ఎక్సర్సైజ్ వరుణ రీసెంట్‌గా 22వ ఎడిషన్ ప్లేస్ చేసుకుందండి. ఎన్నవ ఎడిషన్ అన్నారు ఇక్కడ? 22nd ఎడిషన్. ఖచ్చితంగా ఎడిషన్ నంబర్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎగ్జామినేషన్‌లో స్టేట్మెంట్ వైస్‌గా కరెంట్ అఫైర్ పైన క్వెషన్స్ అడగాలి అంటే ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమొస్తుంది అంటే రీసెంట్‌గా ఎక్సర్సైజ్ వరుణ 21వ ఎడిషన్ ప్లేస్ చేసుకుంది అంటారు. ఆబ్వియస్‌గా ఆ స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే ఇక్కడ మనకి 21వ ఎడిషన్ కాదు. ఇది 22వ ఎడిషన్ అండి. ఓకేనా. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ఎక్సర్సైజ్ వరుణ అనేది ఏ ఏ దేశాల మధ్యలో నిర్వహించారు అని అంటే ఇండియా మరియు ఫ్రాన్స్ మధ్యలో నిర్వహించిన బైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ అనమాట. ఎక్సర్సైజ్ వరుణ అనేది. ఓకేనా. సో, రీసెంట్‌గా ఇది మెడిటరేనియన్ సీలో ప్లేస్ చేసుకోవడం జరిగింది. ఓకే. ఏంటది ఎక్సర్సైజ్? ఎక్సర్సైజ్ వరుణ అనేది. అండ్ అలాగే
ఇండియన్ నావల్ షిప్ ఏది పార్టిసిపేట్ చేసిందంటే ఐఎన్ఎస్ తాబర్. ఓకే. ఫ్రంట్ లైన్ స్టెల్త్ అనేది ఇందులో పార్టిసిపేట్ చేసిందండి. ఓకేనా. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది జాయింట్ ఎక్సర్సైజ్ అనేవి కూడా ఇండియన్ ఓషన్ లేదా మెడిటరేనియన్ సీలో కండక్ట్ చేస్తారనమాట. ఓకేనా. అంటే ఎస్పెషల్లీ మనకి ఇండియా మరియు ఫ్రాన్స్కి మధ్య జరుగుతున్న మేజర్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ అనేది ఈ ప్లేసెస్లో జరుగుతాయి. అండ్ ఇంకా ఇండియాకి ఫ్రాన్స్కి జరిగే కొన్ని అదర్ ఎక్సర్సైజెస్ చూసుకుంటే ఒకటి డెజర్ట్ నైట్ అండి. ఏంటది? డెజర్ట్ నైట్ 21 అనే ఎక్సర్సైజ్ కానివ్వండి, గరుడ ఎక్సర్సైజ్ గరుడ అనేది కూడా ఇండియా మరియు ఫ్రాన్స్ మధ్యలో జరిగే ఎక్సర్సైజెస్. ఓకేనా. ఇది కూడా మీకు అడిషనల్ పాయింట్స్, అంటే లైక్ ఎలాగో ఎక్సర్సైజెస్ ఉన్నాయి కరెంట్ అఫైర్లో, బట్ ప్రస్తుతం అయితే ఎక్సర్సైజ్ వరుణ గురించి ఉంది. బట్ అదర్ ఏరియాస్కి సంబంధించి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ఎక్సర్సైజ్ గరుడ అనేది కూడా ఇండియా మరియు ఫ్రాన్స్ మధ్యలో జరిగే ఎక్సర్సైజ్. అండ్ అలాగే డెజర్ట్ నైట్ అనేది కూడా ఇండియా మరియు ఫ్రాన్స్ దేశాలు నిర్వహిస్తాయి. ఓకేనా. నెక్స్ట్ టాపిక్కి వెళ్దాము. ఎక్సర్సైజ్ యుద్ధాభ్యాస్ అండి. ఎక్సర్సైజ్ యుద్ధాభ్యాస్ అనేది ఇండియా మరియు యుఎస్ఏ మధ్యలో జరిగిన అది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట యుద్ధాభ్యాస్ అనేది. అయితే రీసెంట్గా మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్లో రాజస్థాన్లో ఇది జరిగిందనమాట. అయితే ఈసారి 2024లో ఎన్నోవ ఎడిషన్ ప్లేస్ చేసుకుంది అంటే 20వ ఎడిషన్ అండి. 20th ఎడిషన్ రీసెంట్గా ప్లేస్ చేసుకుంది. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుందా అంటే ఎస్, యాన్యువల్గా ఎక్సర్సైజ్ అనేది ఇండియా మరియు యుఎస్ఏ మధ్యలో జరుగుతుంది. ఎప్పటి నుండి ఇది జరుగుతుంది ఎక్సర్సైజ్ రెండు దేశాల మధ్యలో అంటే 2004 నుండి. ఓకేనా. ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ యుద్ధాభ్యాస్ అనే దాన్ని నిర్వహిస్తున్నారు. ఓకే. ఎప్పటి నుంచి అన్నాము? 2004 నుండి. ఇది ఎన్నో సంవత్సరం అండి? 2024. సో ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి? 20. అందుకోసం ఎడిషన్ ఈజీగా గుర్తుంటుంది కదా, 20th ఎడిషన్ అనమాట ఇది. ఓకే. నెక్స్ట్ వన్. ఎస్, అండ్ బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ టాపిక్, మీకు గ్రంథాలయ యాప్లో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది. కోర్సెస్కి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి నేను. యూ కెన్ గో త్రూ ఇట్. ఓకే. 20 టెస్ట్లు ఉంటాయి, 150 క్వశ్చన్స్ ఈచ్. తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది అలాంగ్ విత్ ద క్వశ్చన్స్. ఓకే. 449 రూపీస్కి ఇది మీకు అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ టాపిక్కి వెళ్దాము. వరల్డ్ బ్యాంక్ రైజెస్ ఇండియాస్ జీడిపి ఫోర్కాస్ట్ టు 7% అండి. రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ అనేది ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. ఇండియా యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఓకే, జీడిపి అనేది ఎంతవరకు ఫోర్కాస్ట్ చేస్తున్నారు ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ 25? 7% అండి. ఇది వరకు అయితే 6.6% ఉండే వరల్డ్ బ్యాంక్ యొక్క ఫోర్కాస్ట్ ఇండియాకి సంబంధించి, ఇండియా జీడిపి అనేది. ఇప్పుడు ఇండియా జీడిపి అనేది వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేట్ ఫోర్కాస్ట్ చేసింది 7% అనమాట. ఓకే. సో ఇదేంటంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్ అండ్ అలాగే ఏడీబీ కూడా అలైన్ అయ్యి ఈ పర్టికులర్ ఫోర్కాస్ట్ని ఇవ్వడం జరిగింది. ఓకే. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రొజెక్ట్ చేసింది ఏంటి? ఇండియా జీడిపి అనేది విచ్ ఇస్ టు బి గ్రో అట్ 7.2% ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ 25. ఓకే. సో దట్ యూ హ్యావ్ టు ఫోకస్. అండ్ అలాగే ఇంకొకటి అండి, వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉందో, సో దిస్ ఎక్స్పెక్ట్స్ గ్రాడ్యువల్ రైజ్ అనమాట. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్లో కానివ్వండి, రికవరీ ఇన్ కన్జంప్షన్ అయినా కూడా. ఓకేనా. అండ్ ఎస్పెషల్లీ ఏంటి అంటే లైక్ హైలైట్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక కీ ఛాలెంజ్గా ఉంది ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్కి. ఓకే. అంటే లైక్ అర్బన్ ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏమో 8.5% ఇంక్రీజ్ అయింది. అండ్ అర్బన్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఏమో 17% అండి. రిమైన్స్ ఎట్ హై పర్సంటేజ్ అనమాట. సో ఇదొక లైక్ లాగ్ అవుతుంది అనమాట ఇండియన్ ఎకనామిక్ గ్రోత్కి. ఇది ఒక కీ ఛాలెంజ్ అని చెప్పొచ్చు అన్ఎంప్లాయ్మెంట్ అనే కాన్సెప్ట్ని. అయితే రీసెంట్గా ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఫోర్కాస్ట్ చేసిన పర్సంటేజ్ ఎంతవరకు వెళ్ళింది అని అంటే అది మనకి 7% అండి. ఇది వరల్డ్ బ్యాంక్ యొక్క ఫోర్కాస్ట్ అనమాట ఇండియా జీడిపికి సంబంధించి. ఓకేనా. అండ్ అలాగే ఒకటి చూసుకోండి, ఐఎంఎఫ్ మరియు వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన స్టాటిక్ పార్ట్, అంటే ఇవి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాయి ఇవి రెండు కూడా అంటే 1944లో యుఎన్ బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అప్పుడు. ఓకేనా. వరల్డ్ బ్యాంక్ మరియు అలాగే ఐఎంఎఫ్ అనేవి ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. అండ్ వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే వాషింగ్టన్ డీసీ యూఎస్ఏలో హెడ్ క్వార్టర్స్ అనేవి లొకేట్ అయ్యి ఉన్నాయి. ఓకేనా. అండ్ అలాగే ఐఎంఎఫ్లో మెంబర్ కంట్రీస్ ఎన్ని అనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో లెట్ మీ చెక్ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ అవర్ క్లాసెస్ రెగ్యులర్లీ. నెక్స్ట్ వన్, స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డ్స్ అండి. సో రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ ప్రెజెంటెడ్ ద స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డ్ ఆఫ్ 2024 అండి. ఇది దేని సందర్భంగా అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ అనేది స్వచ్ఛ వాయు దివాస్ అని అంటారు. జైపూర్లో కండక్ట్ చేశారు. సో యాక్చువల్గా చూసుకోండి, ఎవ్రీ ఇయర్ కూడా ఏ రోజున సెలబ్రేట్ చేస్తారు ఈ పర్టికులర్ డే అనేది అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ అనే దాన్ని అంటే ఎవ్రీ ఇయర్ కూడా సెప్టెంబర్ 7th ఇది స్వచ్ఛ వాయు దివాస్ అనే దాన్ని సెలబ్రేట్ చేస్తారనమాట. ఎందుకోసము అంటే
ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేయడం అండి. ఏంటది? ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఒక అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయడం కోసము ఈ స్వచ్ఛ వాయు దివాస్ అనే దాన్ని సెలబ్రేట్ చేస్తారనమాట. ఓకేనా? అది ఇది ఎప్పుడు డిక్లేర్ చేశారు? ఈ లైక్ ఈ 7th ఆఫ్ సెప్టెంబర్‌ని అంటే 2019లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ యూఎన్‌జీ అనేది డిక్లేర్ చేసింది. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 7న స్వచ్ఛ వాయు దివాస్ సెలబ్రేట్ చేయాలి అని. ఓకేనా? సో, దాంట్లో భాగంగా స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డ్స్‌ని ప్రెజెంట్ చేస్తుంటారు. ఓకే. సో, కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. హూ ఈస్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్. ఓకే. ఇది స్టాటిక్ పార్ట్ మీకు. సో, కొంచెం మీరు బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేయండి టాపిక్స్ చదివేటప్పుడు. ఓకేనా? నౌ మూవింగ్ టు స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అండి. సో, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అనేది ఈ ఇనిషియేటివ్‌తో రావడం జరిగింది. అంటే సిటీస్‌కి ర్యాంకింగ్స్ ఇవ్వడం అండి. దేనిపైన? ఎయిర్ క్వాలిటీ పైన. అండ్ అలాగే అవి ఎలాంటి యాక్టివిటీస్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ సిటీ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఓకే. సో, ఎన్ని సిటీస్ అనేవి ఈ పర్టిక్యులర్ స్టేటస్‌ని మెయింటైన్ చేస్తున్నాయి. ఓకే. క్లీన్ ఎయిర్ క్యాంపెయిన్స్‌ని కానివ్వండి. ఇదంతా కూడా పర్ఫార్మెన్స్‌ని బట్టి సిటీస్‌ని 3 కేటగరీస్‌గా తీశారనమాట. పాపులేషన్ బేస్డ్‌గా. ఓకేనా? అందులో కేటగరీ 1, కేటగరీ 2, కేటగరీ 3 అని. అంటే లైక్ పాపులేషన్‌ని బట్టి. ఇప్పుడు సపోజ్ లైక్ కేటగరీ 1లో ఏంటంటే ఒకవేళ పాపులేషన్ ఓవర్ 10 లాక్స్ ఉందనుకోండి. అవన్నీ కేటగరీ 1లోకొస్తాయి. సిటీస్ అన్నీ కూడా. కేటగరీ 2లో ఏంటి 3-10 లాక్స్ మధ్యలో పాపులేషన్ ఉంటే అది కేటగరీ 2లోకొస్తాయి. కేటగరీ 3 ఏంటి? అండర్ 3 లాక్స్ ఉన్న పాపులేషన్ అంతా కూడా కేటగరీ 3 సిటీస్‌లోకొస్తాయన్నమాట. ఓకేనా? అయితే రీసెంట్‌గా స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డ్స్‌లో 2024 సంబంధించి ఏ సిటీస్ ఏ కేటగరీలో గెలుచుకున్నాయి అంటే సూరత్, జబల్పూర్, ఆగ్రా ఇవి కేటగరీ 1లో. ఫిరోజాబాద్, అమరావతి అండ్ ఝాన్సీ కేటగరీ 2లో అండి. అండ్ రాబరేల్లి, నల్గొండ అండి. గుర్తుపెట్టుకోండి తెలంగాణకు సంబంధించి ఓకే. నల్గొండ అండ్ నలాగర్ ఇవి కేటగరీ 3లో లిస్ట్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్. అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సిటీస్ అనేవి ఎస్పెషల్లీ ఇప్పుడు మనం కేటగరైజ్ అన్నాం కదా! లైక్ ఈ పర్టిక్యులర్ కేటగరీ 1, కేటగరీ 2, కేటగరీ 3 అని ఈ అవార్డ్స్‌లో కేటగరైజేషన్ కూడా దేన్ని బేస్డ్‌గా అంటే పాపులేషన్ కూడా ఇంతుంది. ఈ సిటీస్ అని మనకి దేని బేస్డ్‌గా తెలిసింది అంటే మరి 2011 సెన్సస్‌ని వీళ్ళు బేస్‌గా తీసుకున్నారండి. ఓకేనా? సో, దాని బేస్డ్‌గానే కేటగరీ 1, 2, 3 సిటీస్‌ని కేటగరైజ్ చేసి ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ క్రైటీరియా చూసుకుంటే ఒక 8 మేజర్ పాయింట్స్ పైన సిటీస్‌ని క్లాసిఫై చేసి ఓకేనా? అసెస్ చేసి ఈ పర్టిక్యులర్ అవార్డ్స్ అనేది ఇచ్చారు. అందులో 8 మేజర్ పాయింట్స్ ఏంటి అంటే జస్ట్ ఒకసారి చెప్తాను. నోట్ చేసుకోండి మీరు. ఓకేనా? కంట్రోల్ ఆఫ్ బయోమాస్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏమో మునిసిపల్ సాలిడ్ వేస్ట్ బర్నింగ్ అండి. థర్డ్ వన్ ఏమో రోడ్ డస్ట్. ఓకే. ఫోర్త్ వన్ ఏమో డస్ట్ ఫ్రమ్ కన్‌స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ వేస్ట్ ఒకటి. అండ్ ఫిఫ్త్ వన్ చూసుకుంటే వెహిక్యులర్ ఎమిషన్స్. సిక్స్త్ వన్ ఏమో ఇండస్ట్రియల్ ఎమిషన్స్ అండి. సెవెంత్ వన్ పబ్లిక్ అవేర్‌నెస్. అండ్ ఎయిత్ వన్ ఏమో ఇంప్రూవ్‌మెంట్ అండ్ పర్టిక్యులర్ మ్యాటర్ 10 కాన్సంట్రేషన్. ఓకేనా? సో, PM10 అంటారు కదా! సో, మనకి దీనికి సంబంధించిన మొత్తం 8 మేజర్ పాయింట్స్ పైన అసెస్ చేసి సిటీస్‌ని కేటగరీ వైస్‌గా 2011 సెన్సస్ ప్రకారంగా పాపులేషన్ బేస్‌గా తీసుకొని ఓకేనా? సో, సిటీస్‌కి ఈ స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. అండ్ ఇందులో ఇది కూడా ఒకటి చూసుకోండి. నేషనల్ క్లీన్ ఎయిర్ క్యాంపెయిన్ అనేది ఇంపార్టెంట్ అవుతది మీకు. ఓకేనా? ఎందుకంటే ఇది స్పెసిఫిక్‌గా ఏంటి అంటే సిటీస్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, ఏంటి అనేది ఈ క్యాంపెయిన్ ద్వారా ఒక అడ్రెస్ చేయొచ్చనమాట. లైక్ ఎయిర్ పొల్యూషన్‌కి సంబంధించి. ఓకేనా? అండ్ నెసెసరీ యాక్షన్స్ తీసుకోవడానికి ఇదొక టార్గెట్‌గా తీసుకున్నారు. నేషనల్ క్లీన్ ఎయిర్ క్యాంపెయిన్ అనేది. ఓకే. ఎన్‌సీఏపీ అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్‌కి వెళ్దాము. నేషనల్ చైర్మన్ ఆఫ్ ఐసీసీ అండి. రీసెంట్‌గా జై షా హాస్ ఎలక్టెడ్ యాస్ ద న్యూ చైర్మన్ ఫర్ ఐసీసీ అండి. ఐసీసీ ఫుల్ ఫామ్ ఏంటి మరి? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనమాట. ఓకేనా? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. రీసెంట్‌గా ఎవరు ఎలక్ట్ అయ్యారు అంటే జై షా ఎలక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఒక సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే యంగెస్ట్ ఎవరండి ఈ పొజిషన్‌కి రీచ్ అవ్వడం. అంటే ఐసీసీ యొక్క చైర్మన్‌కి ఇంత తక్కువ ఏజ్‌లో రీచ్ అయ్యారనమాట. అంటే ప్రీవియస్‌గా అయితే జై షా యాక్చువల్‌గా హోస్ట్ చేస్తున్న పొజిషన్ ఏంటి అంటే బీసీసీ పొజిషన్ అండి. బీసీసీఐకి సంబంధించి ఓకేనా? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాకి సంబంధించి సెక్రటరీగా ఉంటున్నారు. ఓకే. అండ్ ప్రస్తుతం రీసెంట్‌గా ఏంటి అంటే ఐసీసీ యొక్క చైర్మన్‌గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఎవరు? జై షా. అండ్ ఐసీసీకి సంబంధించి చూసుకుంటే ప్రీవియస్‌గా అయితే ఇది ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంటున్నాం కానీ ప్రీవియస్‌గా అయితే ఇది ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ అని ఉండే. ఎప్పుడు అంటే 1909లో అండి. తర్వాత ఇది రీనేమ్ అయింది. ఓకేనా? ఏమని? ఐసీసీ దట్ ఈస్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌గా. ఎప్పుడు?
1989లో అనమాట. ఓకేనా? ఇదొక గ్లోబల్ గవర్నింగ్ బాడీ ఫర్ క్రికెట్ అండి. అంటే జనరల్‌గా ఇది కొన్ని ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్‌ని ఆర్గనైజ్ చేస్తుంది. ఏంటవి? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ అవ్వనివ్వండి. ఓకేనా? ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, ఐసీసీ టీ20 వరల్డ్ కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. ఓకేనా? సో, ఇలాంటివన్నీ కూడా మాక్సిమం మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిలే చూసుకుంటుంది. అయితే ఇప్పటి వరకు ఏంటి 2024 వరకు చూసుకుంటే 108 మెంబర్స్ కంట్రీస్ ఉన్నాయన్నమాట ఇందులో. ఓకే. 12 ఫుల్ మెంబర్స్‌గా ఉన్నాయి. అంటే లైక్ కంప్లీట్‌గా ఏంటంటే టెస్ట్ మ్యాచెస్ కానీ, ఆ విధంగా అవి ఫుల్ మెంబర్స్ ప్లే చేస్తాయి. ఎన్ని 12. మొత్తంగా ఉన్న మెంబర్స్ ఎంత ఈ ఐసీసీలో అంటే 108 మెంబర్స్ అండి ఇందులో ఉన్నది. ఓకేనా? మెంబర్‌షిప్ అనేది. అండ్ ఐసీసీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి మరి అంటే, ఐసీసీ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దుబాయ్ అండి. యూఏఈలో లొకేట్ అవ్వడం జరిగింది. ఓకే. ఒరిజినల్‌గా అయితే ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ అని ఒరిజినల్‌గా క్రియేట్ అయింది ఇది ఐసీసీ 1909లో. తర్వాత 1989లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌గా ఇది నేమ్ అనేది రావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్‌కి వెళ్దాము. నేషనల్ స్పేస్ డే అండి. ఏంటది? నేషనల్ స్పేస్ డే. రీసెంట్‌గా ఇండియా అనేది ఫర్ ద ఫస్ట్ టైమ్ నేషనల్ స్పేస్ డే అనేది 23 ఆగస్ట్‌న ఎప్పుడు 23 ఆగస్ట్ 2024న సెలబ్రేట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది ఎందుకోసం ఫర్ ద ఫస్ట్ టైమ్ అన్నారు అంటే, ఇక్కడ మనకు ఒక అచీవ్‌మెంట్ చేశారు. ఏంటది? దట్ వాస్ సేఫ్ అండ్ సాఫ్ట్ ల్యాండింగ్ ఆఫ్ ద విక్రమ్ ల్యాండర్ ఆఫ్ చంద్రయాన్-3 మిషన్ అండి ఆన్ ద లూనార్ సర్ఫేస్ ఆన్ 23 ఆగస్ట్ 2023లో ల్యాండ్ అయింది. సో, దాన్ని రికగ్నైజ్ చేస్తూ ఆ అచీవ్‌మెంట్‌ని సేమ్ డేట్ రోజున 2024లో నేషనల్ స్పేస్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? చంద్రయాన్-3 యొక్క సక్సెస్ అనమాట ఇది. అండ్ చంద్రయాన్-3కి సంబంధించి ఇప్పుడు ఇండియా అనేది 4వ దేశంగా ఉందండి సక్సెస్‌ఫుల్‌గా మూన్ పైన ల్యాండ్ అవ్వడం. ఓకే. అండ్ ఫస్ట్ టు రీచ్ ఆన్ ద సౌత్ పోలార్ రీజియన్ అండి. ఓకే. అండ్ అలాగే దీనికి సంబంధించి ఏంటి అంటే ఇండియా యొక్క స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కేపబిలిటీస్ కానివ్వండి, అండ్ అలాగే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ స్టెమ్ ఫీల్డ్‌లో కూడా ఇండియా యొక్క ఆన్‌గోయింగ్ స్పేస్ ఎండివోర్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏంటి అనేది కూడా మనకి నేషనల్ స్పేస్ డేకి సంబంధించిన అచీవ్‌మెంట్స్‌లో భాగంగా ఓకే. అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ అలాగే 2024 థీమ్ ఏంటి అంటే టచింగ్ లైవ్స్ వైల్ టచింగ్ ద మూన్. ఇండియాస్ స్పేస్ సాగా అనేది 2024 నేషనల్ స్పేస్ డే యొక్క థీమ్. అండ్ 2024లో ఎన్నవ ఎడిషన్ అంటే ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇది ఇండియాలో నేషనల్ స్పేస్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. ఓకేనా? ఈ పాయింట్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, సోమనాథన్ అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ న్యూ క్యాబినెట్ సెక్రటరీ అండి. రీసెంట్‌గా ఇండియన్ గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. టీవీ సోమనాథన్ గారిని ఇండియా యొక్క న్యూ క్యాబినెట్ సెక్రటరీగా అపాయింట్ చేయడానికి. ప్రీవియస్‌గా ఆ పొజిషన్‌లో ఎవరుండే అంటే రాజీవ్ గౌబా గారు ఉండే అండి. ఓకేనా? సో, ప్రస్తుతం ఇప్పుడు టీవీ సోమనాథన్ గారిని అపాయింట్ చేయడం జరిగిందనమాట. ప్రీవియస్‌గా సోమనాథన్ గారు ఏ పొజిషన్స్‌లో ఉన్నారు అంటే యాస్ ఎ ఫైనాన్స్ సెక్రటరీగా వర్క్ చేశారండి ప్రీవియస్‌గా అయితే. ఓకేనా? అండ్ ఇప్పుడు తను అంటే లైక్ కొన్ని స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ చూసుకుంటే తను ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసింది పీఎం గరీబ్ కళ్యాణ్ కానివ్వండి, ఆత్మనిర్భర్ భారత్ ఇలాంటి ఇనిషియేటివ్స్‌కి కానీ, కొన్ని ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్‌కి కూడా తన కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. ఓకేనా? సో, ఇప్పుడు ప్రెజెంట్‌గా అయితే తను ఇండియా యొక్క న్యూ క్యాబినెట్ సెక్రటరీగా అపాయింట్ అయ్యారు సోమనాథన్ గారు. ఓకే. అండ్ అలాగే టెన్యూర్ ఎన్ని ఇయర్స్ అని అంటే మరి ఇప్పుడు ఈ పొజిషన్‌కి 2 ఇయర్ టర్మ్‌కి క్యాబినెట్ సెక్రటరీగా ఎలక్ట్ అవ్వడం జరిగిందనమాట. ఓకే. సో, ర్యాంక్స్ 11థ్ ఇన్ ద ఇండియన్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ అండి. దేనికి సంబంధించి అంటే క్యాబినెట్ సెక్రటరీగా. ఓకేనా? అండ్ అలాగే డైరెక్ట్‌గా ఏంటి ఎవరికి అకౌంటబుల్ ఉంటారు వీళ్ళు అంటే ప్రైమ్ మినిస్టర్‌కి అకౌంటబుల్‌గా ఉంటారండి. క్యాబినెట్ సెక్రటరీ ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోవాలి. క్యాబినెట్ సెక్రటరీ అనేది ఏంటి అంటే మనకు జనరల్‌గా చూసుకుంటే ఓకే. హైయెస్ట్ ర్యాంకింగ్ సివిల్ సర్వెంట్ ఇన్ ద గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అలాగే ఎక్స్ అఫీషియో చైర్మన్ కూడా సివిల్ సర్వీసెస్ బోర్డ్‌కి. ఓకేనా? దట్ వాస్ ద క్యాబినెట్ సెక్రటరియేట్. ఆర్ యూ క్లియర్? అండ్ ఈ క్యాబినెట్ సెక్రటరీ టెన్యూర్ ఏదైతే ఉందో ఇది జనరల్‌గా 4 ఇయర్స్ వరకు కూడా ఎక్స్‌టెండ్ చేయొచ్చు. బట్ ఎప్పుడు అడిషనల్ ఎక్స్‌టెన్షన్ అప్ టు 3 మంత్స్ ఇఫ్ పాసిబుల్. అన్నీ కూడా దేని రూల్స్ ప్రకారం అంటే వెయిట్ ఎ మినిట్. సో, దేని రూల్స్ ప్రకారము అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనా 1958 ప్రకారంగా డెత్ కమ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఓకే. సో, యాస్ పర్ అమెండెడ్ ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ ఆఫ్ 1958 అండి. క్యాబినెట్ సెక్రటరీస్ టెన్యూర్ కెన్ బి ఎక్స్టెండ్ అప్ టు 4 ఇయర్స్ విత్ అడిషనల్ ఎక్స్టెన్షన్ అప్ టు 3 మంత్స్ కూడా ఒకవేళ పాసిబుల్ అవుతాయి. ఓకేనా? సో, అదనమాట క్యాబినెట్ సెక్రటరీ సంబంధించిన పొజిషన్ గురించి. సో, ప్రస్తుతం కరెంట్ అఫైర్‌లో ఎందుకుందంటే
రీసెంట్‌గా అపాయింట్‌మెంట్ జరిగింది. ఎవరిని అంటే టీవీ సోమనాథన్ గారు అపాయింట్ అయ్యారు ఈ పొజిషన్‌కి. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. దట్ వాస్ రిలేటెడ్ టు తైమూర్ లెస్టీ ఓకే. విచ్ బెస్టోస్ ద టాప్ సివిలియన్ హానర్ ఆన్ ద ప్రెసిడెంట్ ముర్ము అండి. రీసెంట్‌గా టైమర్ దట్ ఈస్ తైమూర్‌కి సంబంధించి తైమూర్ లెస్టే రీజియన్ ఏదైతే ఉందో సో ఈ కంట్రీకి సంబంధించిన ప్రెసిడెంట్ హోర్తా గారు ఇండియా యొక్క ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి గ్రాండ్ కాలర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ టైమర్ లెస్టే కంట్రీకి సంబంధించి టాప్ సివిలియన్ హానర్ అనమాట ఇది. ఓకేనా. సో తన కాంట్రిబ్యూషన్స్ అంటే ద్రౌపది ముర్ము గారి యొక్క కాంట్రిబ్యూషన్స్ని రికగ్నైజ్ చేస్తూ టైమర్ లెస్టే కంట్రీ గ్రాండ్ కాలర్ ఆఫ్ ద ఆర్డర్ అని ఆ కంట్రీ అంటే ఆ దేశం యొక్క హైయెస్ట్ పౌర పురస్కారాన్ని అందించడం జరిగిందనమాట. ఓకేనా. సో ఎస్పెషల్లీ ద్రౌపది ముర్ము గారి యొక్క కాంట్రిబ్యూషన్స్ని పబ్లిక్ సర్వీసెస్కి, ఎడ్యుకేషన్కి, ఉమెన్ ఎంపవర్మెంట్కి తన కాంట్రిబ్యూషన్స్ రికగ్నైజ్ చేస్తూ ఇండియా యొక్క ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఓకే రాష్ట్రపతి గారికి రీసెంట్గా ఈ హానర్ రావడం జరిగింది. ఓకేనా. సో క్వశ్చన్ ఎలా అడుగుతారు ఎగ్జామ్లో అంటే రీసెంట్గా భారతదేశం యొక్క రాష్ట్రపతికి రీసెంట్గా ఈ గ్రాండ్ కాలర్ ఆఫ్ ద ఆర్డర్ అనే హానర్ని ఏ కంట్రీ ఇవ్వడం జరిగింది అంటారు. ఓకేనా. సో ఏ కంట్రీ ఇచ్చిందండి అది మరి అంటే టైమర్ లెస్తే కంట్రీ అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ వన్ జస్ట్ ఇక్కడ లొకేషన్ చూసుకోండి. జస్ట్ మ్యాప్ ఇంట్రడ్యూస్ లైక్ మ్యాప్ని ఇక్కడ ఇంక్లూడ్ చేశాను మీకు ఈస్ట్ టైమర్ అనే కంట్రీని. ఓకే. నెక్స్ట్ వన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిసీవ్స్ ఫిజీస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అండి. సో రీసెంట్గా ద్రౌపది ముర్ము గారికి ఇంకొక అవార్డు కూడా వచ్చింది. ఖచ్చితంగా ఇది మీకు ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించి కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా. సో ద్రౌపది ముర్ము గారు క్యాంపెయినియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ ఓకే ఇది ఫిజీకి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అనమాట ఆ కంట్రీకి సంబంధించి. సో రీసెంట్గా ఇండియా అండ్ ఫిజీ టైస్ని రికగ్నైజ్ చేస్తూ ఓకేనా ద్రౌపది ముర్ము గారికి ఇది రీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా. అండ్ అలాగే ఒకటి చూసుకోవాలండి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ ప్రెసిడెంట్ హ్యాస్ ట్రావెల్డ్ టు ఫిజీ అనమాట. ఓకే ఇది ఐలాండ్ నేషన్ ఫిజీ అనేది. ఓకేనా. సో ఎందుకోసం చెప్తున్నాను అంటే ఈ పర్టికులర్ హానర్స్ ఏవైతే ఉంటాయో అది వేరే కంట్రీ నుండి ఇండియా యొక్క లీడర్స్ కానీ ఓకేనా ఇండియా యొక్క పర్టికులర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి అదర్ కంట్రీస్ నుండి ఏవైనా అవార్డ్స్ కానీ హానర్స్ కానీ వచ్చాయంటే డెఫినెట్గా ఆ కంట్రీ గురించి మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు రీసెంట్గా టైమర్ లెస్తేకి సంబంధించి సివిలియర్ హానర్ గెలుచుకున్నారు. దాని టైటిల్ ఏంటి అంటే ఆన్సర్ ఏమవ్వాలి గ్రాండ్ కాలర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ టైమర్ లెస్తే అనేది ఆ దేశానికి చెందిన టాప్ సివిలియన్ హానర్ అనమాట. ఓకేనా. సో దీస్ వర్ ద టాపిక్స్ అండి. లాస్ట్ 6 మంత్స్ సంబంధించి మనం ప్రతిదీ కూడా డిస్కస్ చేసాము. అంటే లైక్ అన్ని ఏరియాస్ని కూడా కవర్ చేసాము వీలైనంత వరకు. ఓకేనా. సో రిమైనింగ్ టాపిక్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అవుతాయి. మీకు ఆల్రెడీ నేను ఎకానమీ సిరీస్ కూడా స్టార్ట్ చేశాను లైక్ రివిజన్ కూడా స్టార్ట్ చేశాను. ఓకే. సో డెఫినెట్గా మీకు అవి కంటిన్యూ అవుతాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండి. టెస్ట్ సిరీస్లో మనకి ఇప్పటి వరకు ఒక్క నెగటివ్ కామెంట్ కానీ ఫీడ్బ్యాక్ కూడా లేదండి. ఓకే. ఎందుకంటే క్వశ్చన్ స్టాండర్డ్ కానివ్వండి మీకు ప్రస్తుతం జరుగుతున్న ఎగ్జామినేషన్ ట్రెండ్ ప్రకారంగానే కరెంట్ అఫైర్స్ని ఇంటర్లింక్ చేసుకుంటూ స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏ టెస్ట్ సిరీస్ చూసినా కూడా గ్రంథాలయంలో మీకు స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో అసలు డౌటే లేదండి. ఓకేనా. సో మీకు గ్రూప్ 2 అండ్ 3కి సంబంధించి 449 రూపీస్కి టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది. అండ్ అలాగే ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా చాప్టర్ వైజ్గా అవైలబుల్గా ఉంది. అండ్ ఇంకా మీకు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించి పీడిఎఫ్ మెటీరియల్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఓకే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇఫ్ ఎట్ ఆల్ ఇంకా మీకు చాప్టర్ వైజ్ టెస్ట్కి సంబంధించి 15 ఉంటాయండి మొత్తం. ఇప్పటి వరకు 6 టెస్ట్లు ఆల్రెడీ అప్లోడ్ అయ్యాయి. 7th వన్ కూడా మీకు వెరీ సూన్ అప్లోడ్ అవుతుంది. అందులో షెడ్యూల్ కూడా మెన్షన్ చేశాము. వాటి ప్రకారంగా మీకు టెస్ట్లు అనేవి అప్లోడ్ అవుతాయి. ఓకేనా. సో దిస్ ఇస్ ఆర్ టుడేస్ క్లాస్ అండి. నెక్స్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన నెక్స్ట్ వీడియో అనేది మీకు వెరీ సూన్ అప్లోడ్ అవుతుంది. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండి. మీకు గ్రూప్ 2 అండ్ 3కి సంబంధించి గ్రంథాలయ ఛానల్లో మ్యాక్సిమం కంటెంట్ అవైలబుల్గా ఉంది. మీరు రిఫర్ చేయండి. సపరేట్గా నేను ప్లేలిస్ట్లు కూడా క్రియేట్ చేశాను సబ్జెక్ట్ వైజ్గా అండ్ అలాగే గ్రూప్ 2కి సంబంధించి ఓరియంటెడ్గా గ్రూప్ 3 రిలేటెడ్గా కూడా. ఓకేనా. దిస్ ఆల్ రిలేటెడ్ టు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి హెల్ప్ అయ్యే లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ద వీడియో అండి. ఓకే. ప్రీవియస్గా మీకు లైక్ ఐ థింక్ సో 2023-24 సంబంధించి కూడా ఒక 3 to 4 వీడియోస్ అప్లోడ్ అయ్యి ఉన్నాయి. అండ్ అలాగే రీజనల్ కరెంట్ అఫైర్స్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ అయితే ఇప్పటి వరకు 5 to 6 వీడియోస్ అప్లోడ్ అయ్యాయండి. డెఫినెట్గా మీకు ఆ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఓకే. సో దాట్స్ ఆల్ రిలేటెడ్ టు అవర్ టుడేస్ క్లాస్ అండి. విల్ బీ గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ స్టే ట్యూన్
And everyone, do subscribe to the channel and don't forget to click the like button as well and mention your feedback in the comment section. Okay, and ఇంకా మీకు ఏమైనా సెషన్స్ కావాలి అన్న కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ ప్లాన్ ఫర్ ఇన్ ద అప్కమింగ్ సెషన్స్. ఓకే,